నమస్తే అండి. తక్కువ కేర్‌లోనే పర్మనెంట్‌గా ఉండే ఒక 7 క్రీపర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మనం ఒక వాల్‌ని కానివ్వండి, అలానే మనము రైలింగ్‌కి కానివ్వండి, ఇది ఎక్కించామనుకోండి మనకి ఆ క్రీపర్‌కొచ్చే ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. అలానే దీంట్లో కేర్ అండ్ టిప్స్ కూడా తెలుసుకుందాం. పదండి వీడియోలోకి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి బాల్కనీలో మంచిగా గ్రో అవుతాయండి. అయితే ప్లాంట్ నెంబర్ 1 ఏంటో తెలుసుకుందాం. ఇది మీ దగ్గర టైం లేదు, మేము ఎక్కువ కేర్ తీసుకోము, మొక్క పెట్టాము, మాకు ఫ్లవరింగ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాంట్ అండి ఇది. ఇన్ని సార్లు అంటున్నానంటే అదే అండి మన బోగన్‌విల్లా. బోగన్‌విల్లాలో చాలా కలర్స్ ఉంటాయి. మీకు కావాల్సినన్ని కలర్స్ ఉంటాయండి. మీరు దీనికి ఎంత తక్కువ కేర్ చేస్తే అన్ని పూలనేది ఇస్తుంది. అలానే దీనికి ఎండ్ వచ్చేసి 6-8 అవర్స్ ఉండాలండి. పాట్ సైజ్ వచ్చేసి మీకు 12 ఇంచెస్ నుంచి మీరు అప్ టు ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు. అయితే బోగన్‌విల్లా కోసం ఒక బెస్ట్ టిప్ అండి మీకు. ఇదేంటంటే మీకు ఇది చాలా తక్కువ కేర్ అని చెప్పాను కదండీ! అయితే ఈ మొక్కకి మీరు ఒక 4, 5 డేస్ మీరు వాటరింగ్ అనేది ఆపేసేయండి. అసలు వాటరింగ్ అనేది చేయకండి. ఆ తర్వాత మీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మీరు వాటరింగ్ చేయండి. అలానే దీనికి నెలకొకసారి మీరు ఫెర్టిలైజర్ అనేది చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి వాటికి కొంచెం హెవీ ఫీడర్స్ అండి ఇవి. వీటికి మనము ఫెర్టిలైజర్స్ ఏదో ఒకటి ఇస్తుంటేనే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే జనరల్‌గా మనము క్రీపర్స్ చూస్తూ ఉంటాం కదండీ బోగన్‌విల్లాస్‌లలో. కానీ ఇప్పుడు మనకి గ్రాఫ్టెడ్ అలానే డ్రాప్ వెరైటీస్ కూడా మనకి మొక్కలు అవైలబుల్‌గా ఉంటున్నాయి. అలానే ఒకే మొక్కకి ఒక 4, 5 కలర్స్ వచ్చేటట్టుగా ఉంటాయండి. అలా కూడా మొక్కలు మనకి నర్సరీస్‌లలో అవైలబుల్‌గా ఉన్నాయి. మనకు బాల్కనీ అనేది చిన్నగా ఉంటుంది. మొక్కలు పెట్టాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది కదండీ! అలాంటి వాళ్ళకి ఇలాంటి మొక్క అయితే బెస్ట్ అండి. అయితే ఈ మొక్కలన్నిటికి కూడా సాయిల్ మిక్స్ కూడా చెప్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇది మన బాల్కనీకి పర్ఫెక్ట్ ప్లాంట్ అండి. అదే అండి మన మధుమాలతి. మనం బాల్కనీలో కూర్చున్నామనుకోండి, దాని స్మెల్ అనేది చాలా బాగొస్తుందండి. అలానే మనకి దీనికి ఎక్కువ ఎండ అవసరం అండి. అంటే దాదాపుగా 4-5 అవర్స్ ఉండాలి. అలానే 12 ఇంచెస్ పాట్ నుంచి మనం 18 ఇంచెస్ పాట్ వరకు కూడా దీన్ని మనం గ్రో చేసుకోవచ్చు. దీన్ని ప్రూన్ చేస్తుంటే మనకి ఎక్కువగా ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటుందండి. అలానే ఇంకోటేంటంటే చాలా త్వరగా ఈ క్రీపర్ అనేది అల్లుకుంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ప్లాంట్స్ మీరు తీసుకోవడం వలన మనకి స్మెల్ ఒస్తుంది. ఒక వాల్‌ని కానివ్వండి, లేకపోతే ఒక ప్రైవసీ వాల్ లాగా దీన్ని ఈ క్రీపర్‌ని మనము యూజ్ చేసుకోవచ్చు. అలానే దీనికి ఫెర్టిలైజర్స్ అనేవి మనం మంత్లీ వన్స్ ఇస్తూ ఉండాలండి. అయితే మధుమాలతిలో మనకి ఇప్పుడు డబుల్ పెటల్స్ కూడా వస్తున్నాయండి. అలా మీకేమైనా దొరికితే అవి కూడా తీసుకోండి. ఇప్పుడు మనము థర్డ్ ప్లాంట్ ఏంటో తెలుసుకుందాం. థర్డ్ ప్లాంట్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామండి. ఒక్కసారి దాని కటింగ్ పెట్టామనుకోండి మనకి పర్మనెంట్‌గా ఉంటుంది. అయితే దీనికి ఎక్కువ ఎండ కూడా అవసరం ఉండదండి. అదే అండి మన విరజాజి. 4 అవర్స్, 3 అవర్స్ అలా ఉంటే సరిపోతుంది. దీనికి పర్ఫెక్ట్‌గా మనం ఒక తీగ కానివ్వండి, లేకపోతే ఒక తాడు కానివ్వండి మనం ఇచ్చామనుకోండి అదే అల్లుకొని పువ్వులనేది త్రూఅవుట్ ఇయర్ వస్తుంది. అయితే పువ్వులు రాగానే దాన్ని కట్ చేసామనుకోండి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అయితే దీనికి పాట్ సైజ్ ఎంతుండాలి అంటే పాట్ సైజ్ వచ్చేసి మనము 12 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుందండి. క్రీపర్స్ ఏవైనా కూడా దాదాపుగా ఈ సైజెస్ అనేవి ఉండాలండి. మిగతా ప్లాంట్స్ కూడా దాదాపుగా ఇదే సైజు పాట్‌ని మనం మెయింటైన్ చేయొచ్చు. లేదు మా దగ్గర పెద్ద డ్రమ్ ఉంది, ప్లేస్ ఉంది, మేము పెట్టుకోగలుగుతాం అంటే మీరు ఎంత పెద్ద పాట్ ఇచ్చినా పర్లేదండి. అయితే మనం జనరల్‌గా ఇప్పుడు మనం పాట్స్‌లలో పెడుతున్నాం కాబట్టి వీటికి ప్రతి నెల అనేది మనము ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అదే నేలలో ఉంటే దానికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అనేది అవసరం ఉండదండి. ఇవి ఆ నేల నుంచే వాటర్ కానివ్వండి, అలానే మనకి ఫెర్టిలైజర్స్ కానివ్వండి తీసేసుకుంటుంది. ఇయర్‌లీ ఒక 2, 3 సార్లు ఇస్తే సరిపోద్ది నేలలో. కానీ మనం పాట్‌లో ఇస్తున్నాం పాట్‌లో మొక్కలు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రతి నెల అనేది ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. ఫోర్త్ ప్లాంట్ మనకి అల్మండా ప్లాంట్ అండి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. దీనికి ఎక్కువ కేర్ కూడా అవసరం ఉండదు. 2 ఇంచెస్ సాయిల్ డ్రై అయ్యాక దీనికి వాటరింగ్ అనేది చేయాలి. అలానే దీనికి ఎండ విషయానికొస్తే 4-5 అవర్స్ ఎండ అనేది ఉండాలండి. దీనికి మంత్లీ వన్స్ మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఉంటుంది. కలర్స్ వచ్చేసి యెల్లో, పర్పుల్ అలా కలర్స్ ఉంటాయండి దీంట్లో. మీకు ఏ కలర్ మీకు నచ్చితే ఆ కలర్ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే దీని పాట్ సైజ్‌కొచ్చేసి మనము 12-18 ఇంచెస్ పాట్ అండి. ఇందాక చెప్పాను కదా! ప్రతీది కూడా క్రీపర్ కాబట్టి మనము కొంచెం పెద్ద పాట్ తీసుకుంటే మనకి గ్రోత్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ ప్లాంట్స్ మీరు పెట్టారనుకోండి చాలా త్వరగా మనకి క్రీపర్ అనేది అల్లుకుంటుంది. అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. అయితే ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 5 తెలుసుకోబోయే ముందు ఈ ప్లాంట్స్‌కి మనకి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో తెలుసుకుందామండి. అయితే సాయిల్ మిక్స్ వచ్చేసరికి మనకి 30% సాయిల్ ఉండాలండి. 30% వచ్చేసి మనకి కంపోస్ట్ ఉండాలి. 20% మనకి కోకోపీట్ ఉండాలండి. 20% శాండ్ ఉండాలి.
అలానే మనకి నీమ్ కేక్ వచ్చేసి 10% అండి. ఇది వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలండి. దీంట్లో మీరు ఎక్కువ మట్టి కలిపేసి దాన్ని గట్టిగా మాత్రం చేయకండి. ఎందుకంటే దీని రూట్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయితేనే మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందండి. అయితే ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 5 ఏంటో తెలుసుకుందాం. ఈ ప్లాంట్ మనకి ఫ్లవరింగ్‌తో పాటు మనకి ఫ్రూట్స్ కూడా ఇస్తుందండి. దీన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్ అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. అదే అండి మన ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్‌లో ఏంటంటే మనకి ఫ్లవర్సే కాదండి. దీంట్లో మనకి ఫ్రూట్ వచ్చే ప్లాంట్స్ కూడా ఉంటాయి. మనం బాల్కనీలో మనం ఈ క్రీపర్స్ గ్రో చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్ అనేది మనకి చాలా వాల్యుబుల్ అండి. మనం కొన్ని మొక్కలు పెట్టినా కూడా దాంట్లో నుంచి మనం బెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే మీరు ప్యాషన్ ఫ్రూట్ అనేది మీరు ఆ మొక్కని పెట్టండి. మనకి ఫ్లవర్స్‌కి ఫ్లవర్ వస్తుంది. అలానే మనకి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా హెల్తీ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఎండ్ వచ్చేసి మనకి 4-5 అవర్స్ అనేది ఉండాలండి. అలానే పాట్ సైజ్ వచ్చేసి మనకి 16 ఇంచ్ ఎబోవ్ ఉండాలండి. 16 ఇంచ్ ఎబోవ్ ఉంటే ఏంటంటే దీనికి ఆల్రెడీ ఫ్రూట్స్ వస్తాయని చెప్పాను కాబట్టి కొంచెం 16 ఇంచుల నుంచి పెద్ద పాట్ అయితేనే మనకి ఆ క్రీపర్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. దానికి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. సపోర్ట్ ఇవ్వడం వలన మనకి ఎక్కడైతే మనకి ఫ్లవర్ వస్తుందో అక్కడ నుంచే మనకి ఫ్రూట్ అనేది వస్తుంది. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత మనకి ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ చూడడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే దీనికి మనం ఎక్కువగా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే దీన్ని కొంచెం చలి నుంచి కొంచెం కాపాడుకోవాలి. అప్పుడే మనకి మొక్క అనేది మంచిగా సర్వైవ్ అవుతుంది. సో, ఇప్పుడు మనము ప్లాంట్ నెంబర్ 6కి వెళ్ళిపోదాము. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి క్లాక్ వైన్ అండి. ఇది మనం పాట్‌లలో కాదండి, మనం హ్యాంగింగ్స్‌లలో కూడా దీన్ని గ్రో చేసుకోవచ్చు. దీని సీడ్స్ అనేవి మనం ఎండిపోయిన తర్వాత సీడ్స్ ద్వారా కూడా మనం దీన్ని గ్రో చేసుకోవచ్చండి. మనకి నర్సరీస్‌లలో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అయితే దీని పాట్ సైజ్ వచ్చేసి 14-16 ఇంచెస్ ఉండాలి. దీనికి ఫుల్ సన్‌లైట్ అనేది ఉండాలండి. ప్రతి నెల కూడా మనకి కంపోస్ట్ కానివ్వండి ఏదో ఒకటి ఎరువులు అనేవి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 7 ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక రేర్ ప్లాంట్ అండి. కాకపోతే ఇప్పుడు మనకి నర్సరీస్‌లలో కూడా చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయి. అలానే మనకి ఇప్పుడు నర్సరీ మేళాస్ కూడా జరుగుతున్నాయి కదండీ! అక్కడ కూడా మనకి ఈ ప్లాంట్స్ అనేవి దొరుకుతున్నాయండి. అవే అండి హోయా ప్లాంట్. దీన్ని వాక్స్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎందుకంటారు అనేది ఇప్పుడు నేను చెప్తానండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మనం చాలా వరకి అపార్ట్మెంట్స్‌లో అలానే 4 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్‌లలో ఉండే వాళ్ళకి ఇది మనం హ్యాంగింగ్స్‌లలో పెంచుకోవచ్చు. అలానే చిన్న పాట్‌లో కూడా పెంచుకోవచ్చండి. దీనికి ఎక్కువ ఎండ అవసరం ఉండదండి. ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం ఉండదు. చాలా తక్కువ కేర్ చేస్తే ఈ మొక్క అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం సక్యులెంట్ లాగా ఉంటుందండి. దాని లీవ్స్ అనేవి కొంచెం మందంగా ఉండడం. ఇందాక చెప్పాను కదండీ వాక్స్ లాగా ఉంటుందండి. వాక్స్ లాగా ఉండడం, పువ్వులు కూడా చూడడానికి కొంచెం వాక్స్ లాగా ఉండడం. అందుకే దీన్ని వాక్స్ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. దీనికి మంత్లీ వన్స్ అనేది మనం ఫెర్టిలైజర్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. దీని పాట్ విషయానికొస్తే మనకి 10 ఇంచెస్ పాట్ నుంచి మీరు 12, 13 అలా మీరు మీ ప్లేస్‌ని బట్టి మీరు ఆ ప్లాంట్ అనేది గ్రో చేసుకోవచ్చు. ఇంత మంచి మంచి ప్లాంట్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవి మనకి కంప్లీట్‌గా పర్మనెంట్ ప్లాంట్స్ అండి. కొన్ని ప్లాంట్స్ వచ్చేసి మనకి ఎండ ఎక్కువ అవసరం ఉన్నాయి. కొన్ని ఎండ అవసరం లేదండి. కొన్ని మనం సెమీ షేడ్‌లో కూడా పెంచుకునే మొక్కలు కూడా ఉంటాయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీరెవరైనా కామెంట్ చేయండి అలా కావాలి అనుకుంటే. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.